గత ప్రభుత్వంలో కేటీఆర్ షాడో సీఎంగా వ్యవహరించారని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు విమర్శించారు. కేటీఆర్ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్ 10 ఏళ్ల అరాచక పాలనపై ఓ బుక్ రాసి గడప గడపకు పంచుతానని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్తో సినీ ప్రజాప్రతినిధుల కుటుంబాల్లో కేటీఆర్ చిచ్చుపెట్టారని ఆక్షేపించారు. తన గన్మెన్లు, కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో అన్ని వర్గాలు ఆగమయ్యాయని మైనంపల్లి మండిపడ్డారు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని విష ప్రచారం చేయడమే కేటీఆర్ పని అంటూ తెలిపారు హనుమంతరావు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో కేటీఆర్ గారు ఒక షాడో ముఖ్యమంత్రిగా వివరించారు. ప్రజలన్నీ కూడా ఆనాడు గమనించారు. ఇవాళ ఎక్కడ పోయినా కూడా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు. మొట్టమొదలు మీది నరం లేని నాలిక. మా ప్రభుత్వం వచ్చి ఓన్లీ 18 months అయింది. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మీరు గత 10 సంవత్సరాల్లో ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. ఇంటింటికి ఉద్యోగం అన్నారు, దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తామన్నారు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు. అంటే ఇలాంటి హామీలు ఎన్నో ఇచ్చిండ్రు. స్టూడెంట్స్కి ఏం పడగొట్టింది లేదు. మొట్టమొదలుగా మీ హామీలు నెరవేర్చిండ్రా? డబుల్ బెడ్రూమ్ అని 10 సంవత్సరాలు గడిపిండ్రు. ఒకటి గమనించాలా, ఇలా ఇచ్చిన వాళ్ళకు కూడా మా ప్రభుత్వం వచ్చినాక డబుల్ బెడ్రూమ్ ఎవరైతే కాంట్రాక్టర్స్ కట్టారో వాళ్ళు సూసైడ్ చేసుకుంటామన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మా గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనస్సుతో 9,000 కోట్లు రిలీజ్ చేసిన ఘనత కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు ఒకటి గమనించాలా, మీ అరాచకాలు ఏ విధంగా ఉండే మరి వివరించాలంటే టైం సరిపోతుందో లేదో. నేను తప్పకుండా కేటీఆర్ చెప్తా ఉన్నా, నీ అరాచకాల మీద ఒక బుక్కు, మీ 10 సంవత్సరాల అరాచకాల మీద ఒక బుక్కు రాయనున్నా. నేను తప్పకుండా బుక్కు రాస్తాను, రిలీజ్ చేస్తాను.